Hello everyone, in this video we are going to talk about Ind AS 16 property plant and equipment. Property plant and equipment మనకు ఇంటర్మీడియట్ లో కూడా ఉండడం వల్ల కొంచెం మనకి ఈజీగా అనిపించవచ్చు, బట్ కొన్ని కాన్సెప్ట్స్ పైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో థియరీ పైన కానీ కాన్సెప్ట్స్ పైన కానీ ఎక్కువ ఫోకస్ చేయకుండా నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ని తీసుకున్నాను. ఈ క్వశ్చన్లో we will be applying our concepts. మన కాన్సెప్ట్స్ రివాల్యుయేషన్ మోడల్ ఎలా చేస్తాము, అందులోని ఇంపైర్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక అసెట్లో ఒక కంపోనెంట్స్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, లైక్ we have a big asset. A big assets లో like we have a different components. ఒక కంపోనెంట్ని మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు దానికి కాస్ట్ వేరే ఉంది, దానికి డబ్ల్యూడివి వేరే ఉంది, దాని రిటర్న్ ఆన్ వాల్యూ వేరే ఉంది, దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ వేరే ఉంది. సో ఇలాంటి అన్ని కాంప్లెక్సిటీస్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో ఉంటాయి. ఆ అన్ని కాన్సెప్ట్స్ ఈ క్వశ్చన్లో మనకు ఉన్నాయి. సో ఇది ఒక్క క్వశ్చన్ మనం ప్రాపర్గా అర్థం చేసుకొని తర్వాత మనం దాన్ని థియరీ చదివినా కానీ కాన్సెప్ట్స్ పైన మనకు పట్టు వస్తుంది. సో లెట్ స్టార్ట్. క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా క్వశ్చన్ కరెక్ట్గా విజిబుల్ కాకపోయినా, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాకపోయినా ఇక్కడ అటెన్షన్ని పే చేయండి. ఒక కంపెనీలో ఒక మెషిన్ ఉంది. ఆ మెషిన్ ఒరిజినల్ కాస్ట్ 4,800 రూపీస్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అంటే వాళ్ళ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 1,600 ఉంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే, ఇక్కడే మనకు అర్థమైపోతుంది. బై ద టైమ్ వి రీడ్ ఇట్ 3,200 అనేది వాళ్ళ డబ్ల్యూడివిగా ఉంది ఆన్ 1st April 2018. సో 2018 రోజు వాళ్ళకు ఒక అసెట్ ఉంది. దాని ఒరిజినల్ కాస్ట్ ఇనిషియల్గా కొన్నప్పుడు దాని కాస్ట్ 4,800. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ సో ఫార్ ఈస్ 1,600. అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ 3,200 వాళ్ళ డబ్ల్యూడివి. సో దాని లైఫ్ 6 years అనుకుంటున్నారు. అంటే ఒరిజినల్ లైఫ్ కాదు, ఇప్పటి నుంచి ఇంకా రిమైనింగ్ లైఫ్ ఇంకో 6 years రావచ్చు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెసిడ్యువల్ వాల్యూ 800 రూపీస్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డెప్రిసియేషన్ వాళ్ళు స్ట్రేట్ లైన్ మెథడ్ బేసిస్లో చేస్తున్నారు. ఓకే, సో ఆ పాయింట్ ఇక్కడ రాలేదు. డెప్రిసియేషన్ ఎట్ స్ట్రేట్ లైన్ మెథడ్, రైట్. సో ఇది సింపుల్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఆ మెషిన్లో ఒక చిన్న కంపోనెంట్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఆ న్యూ కంపోనెంట్ అంటే ఒక పెద్ద కార్లో అనుకుందాం. అంటే కార్ ఎగ్జాంపుల్ కాదు అది, బట్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఒక కార్లో ఒక మెషిన్ ఓన్లీ ఒక ఇంజన్ని మాత్రమే రీప్లేస్ చేస్తున్నారు. లేదంటే ఒక పెద్ద ప్లాంట్లో, ఒక పెద్ద మెషినరీలో ఒక చిన్న కంపోనెంట్ని మాత్రమే రీప్లేస్ చేస్తున్నారు. అలా ఒక న్యూ కంపోనెంట్ని 600 రూపీస్కి కొనడానికి సిద్ధమయ్యారు. అంటే ఒక వెండర్తో మాట్లాడినప్పుడు వాడు 600 రూపీస్కి ఇవ్వడానికి ఓకే అనుకున్నాడు. కాకపోతే ఏ కంపోనెంట్ని అయితే వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఆ కంపోనెంట్ ఆల్రెడీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కార్లో ఒక కొత్త ఇంజన్ తేవాలనుకుంటున్నప్పుడు పాత ఇంజన్ కూడా అలాగే ఉంటుంది కదా. అదే ఎగ్జాంపుల్ ప్రకారం వాళ్ళకు ఓల్డ్ కాస్ట్ 500 రూపీస్ ఉంది. ఆ పర్టికులర్ కంపోనెంట్కి దానిపైన అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 200 ఉంది. అంటే మనం ఇండైరెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, ఆ కంపోనెంట్ అకౌంటింగ్లో ఆ పర్టికులర్ కంపోనెంట్కి వాళ్ళ డబ్ల్యూడివి 300 ఉంది. కాకపోతే మార్కెట్లో దానికి 360కి ఎక్స్చేంజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే మనము మన దగ్గర ఉన్న కంపోనెంట్ డబ్ల్యూడివి 300, కానీ మనం దాన్ని ఇచ్చేసి ఇంకొక కంపోనెంట్ని తెచ్చుకోవాలనుకుంటున్నాము. దాని ఫేర్ వాల్యూ వచ్చేసి 360 రూపీస్. అంటే మనకి అక్కడ 60 రూపీస్ ప్రాఫిట్ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇది మెషిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అందులో ఒక కంపోనెంట్ని రీప్లేస్ చేసినప్పుడు దాన్ని అకౌంటింగ్ ఎలా చేస్తామని చెప్పడానికి ఈ ఇన్ఫర్మేషన్. థర్డ్ ఇన్ఫర్మేషన్, దానికి ఒక రీవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఇది 2018లో, ఇది 2019లో. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఒక రీవాల్యుయేషన్ జరుగుతుంది. సో ఎంతైతే డబ్ల్యూడివి వస్తుందో దానిలో రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ రీవాల్యుయేషన్ ఎలా చూపెడతాం అన్నది కూడా మనకు ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఈ పాయింట్తో మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇంపైర్మెంట్ లాస్ ఉంది. ఇంపైర్మెంట్ లాస్కి మనకు సపరేట్ స్టాండర్డ్ ఉంది. బట్ అందులో ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనకు యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే నీకు ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి, నీ అసెట్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, విచ్ మీన్స్ దట్ ద అసెట్ హ్యాస్ గాట్ ఇంపైర్డ్, దానికి అనుకున్నంతగా యూస్ఫుల్ లైఫ్ ఉండకపోవచ్చు, యూస్ఫుల్నెస్ ఉండకపోవచ్చు అనుకున్నప్పుడు దాన్ని మనం ఇంపైర్మెంట్ లాస్ అంటాము. అలా 900 రూపీస్ ఇంపైర్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము 2018కి, 19కి, 20కి, వీలైతే 21కి కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ మొత్తం రాయాలి. సో చెప్పడానికి ఇది అకౌంటింగ్ ఎంట్రీస్ టైప్లోనే కనిపించినప్పటికీ ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో ప్లీజ్ పే అటెన్షన్. సో మనకి ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ 2018 1st Aprilకి మన కాస్ట్ వచ్చేసి 4,800. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 1,600. సో 3,200 విల్ బి యువర్ డబ్ల్యూడివి. సో దాంతోపాటు మనకు ఒక రీప్లేస్మెంట్ జరిగింది. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, రీప్లేస్మెంట్ కొత్తగా కంపోనెంట్ వచ్చేసి 600కి వచ్చింది. సో 600 మైనస్ మన దగ్గర ఆల్రెడీ అక్యుములేటెడ్ ఆల్రెడీ డబ్ల్యూడివి ఆ కంపోనెంట్కి 300 ఉంది. అంటే కొత్తగా వాల్యూ అడిషన్ మనకు 300కి జరిగింది. సో 3,500 విల్ బి
3500 will be your value post రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత, అండ్ దెన్ దీనిపైన మనం డెప్రిసియేషన్ చార్జ్ చేస్తాం. సో డెప్రిసియేషన్ చార్జ్ చేసినప్పుడు డెప్రిసియేషన్ ఎలా చార్జ్ చేస్తామో, మనకు 3500 ఈజ్ అ నెట్ వాల్యూ, మనకు స్క్రాప్ వాల్యూ వచ్చేసేసి 800 రూపీస్. సో -800 డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్ విల్ బి 6 years. $3,500 minus 800 divided by 6. So 450 will be your depreciation for 2018. So మనకి ఇది చేస్తే 3050 వస్తుంది. కమింగ్ టు 2019 నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ద అసెట్ ఈస్ గెటింగ్ రీవాల్యూడ్ ఎట్ 5000. సో 5000కి రీవాల్యుయేషన్ జరిగింది. సో రీవాల్యుయేషన్ జరిగినప్పుడు మనము ఎంత పెరిగింది ఇక్కడ 5000 అంటే 19 ఓకేనా, 5000 మైనస్ 3050. సో 1950 పెరిగింది. సో 1950 పెరిగినప్పుడు మనము 1950 పెరిగింది, కానీ మన డెప్రిసియేషన్లో ఎంత ఉంది, ఆల్రెడీ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ రాస్తాను. accumulated depreciation on 1st April 2018. ఆ టైంకి మనకు 600 ఉండే, మనం దాంతోపాటు డెప్రిసియేషన్ మళ్ళీ 450 చేసాము. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ 18-19 డెప్రిసియేషన్ వి చార్జ్డ్ ఇస్ 450. సో మొత్తంగా వచ్చేసి 25 అయ్యింది. కాకపోతే మనము ఎప్పుడైతే ఓల్డ్ కాంపోనెంట్ని ఎక్స్చేంజ్ చేస్తున్నామో దీన్ని మనం మొత్తం కంప్లీట్గా రివర్స్ చేస్తాం. అంటే దాన్ని అకౌంటింగ్ మొత్తం తీసేస్తాం, దాని వాల్యూ మొత్తాన్ని బయటికి పంపించేస్తాం. దాన్ని మనము వాల్యూ బయటికి పంపిస్తాం. ఎంట్రీస్ కాసేపట్లో రాద్దాం, ఎవరికైనా ఎంట్రీస్ వల్ల ఇంకేమైనా డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే. బట్ ప్రస్తుతానికి ఆలోచించండి, మనకు 1600 ఆల్రెడీ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉంది. ఈ 1600లో ఈ కంపోనెంట్ డెప్రిసియేషన్ 200 అక్యుములేటెడ్ అయ్యి ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ కంపోనెంట్ని పంపించేసినప్పుడు దాన్ని కూడా రివర్స్ చేయాలి కదా. కాబట్టి అందులో కంపోనెంట్ డెప్రిసియేషన్, కంపోనెంట్కి సంబంధించిన అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 200. సో 1850 విల్ బి యువర్ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్. సో మనం ఎప్పుడైతే రీవాల్యుయేషన్ చేస్తున్నామో, రీవాల్యుయేషన్ చేసినప్పుడు 3050 నుంచి 5000కి పంపిస్తున్నాము. అంటే మనకు 1950 పెరిగింది. సో 1950 పెరిగింది అంటే దాని అర్థం ఇక్కడ 1850 ఆల్రెడీ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉంది కాబట్టి ఈ 1850ని వాడుకొని రిమైనింగ్ అమౌంట్నే మనం మెషినరీకి పంపించేస్తాం. ఇంట్రెస్ట్లో చెప్తాను, కాసేపటి లాగండి. సో ఇప్పుడు మనం రీవాల్యుయేషన్ చేసినప్పుడు వీఆర్ డూయింగ్ ఏ రీవాల్యుయేషన్. ఆ రీవాల్యుయేషన్లో మెషిన్ వాల్యూని మనం 100 పెంచుతాం, తర్వాత అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ని వైప్ ఆఫ్ చేస్తాం. అంటే అది ఆల్రెడీ క్రెడిట్లో ఉంటుంది, అంటే ఇక్కడ మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తాం 1850. సో మొత్తం కలిపి మనకు 3050 ప్లస్ 100 ప్లస్ 1850. సో మొత్తం మనకు 5000 వస్తుంది. సో మీరు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారంటే, ఫస్ట్ ఈ వర్కింగ్స్ ఎలా వచ్చాయో ఒక క్లారిటీ తెచ్చుకుందాం, తర్వాత ఎంట్రీస్లో దాన్ని ఎలా మార్చాలనేది మనము ఇంకా 5 minutesలో చూద్దాం. బట్ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వాల్యూ 5000కి చేసాం. 5000కి చేశారంటే అది ఎలా పెరిగింది, మన అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 3050కి 100 మాత్రమే మెషిన్ వాల్యూ పెరిగింది. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ని రివర్స్ చేస్తాం, ఏదైతే మనకు అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉందో దాన్ని రివర్స్ చేస్తాం. సో 5000 విల్ బి యువర్ రీవాల్యూడ్ ఫిగర్. ఓకే, సో ఇది మనకు 2019లో. దెన్ అగైన్ విల్ ప్రొవైడ్ డెప్రిసియేషన్. సో డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా చేస్తాము అంటే, మనము ఎంతైతే వాల్యూ పెరిగిందో ఆ పెరిగిన వాల్యూకి రిమైనింగ్ లైఫ్లో చేస్తాము. అంటే ఇక్కడ ఈ 450 వచ్చింది కదా, ఈ 450ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాం. 450 ఇక్కడ రాస్తాను కూడా ఆల్రెడీ. 3500 మైనస్ 800 డివైడెడ్ బై 6. ఇది
450 ఏంటి అంటే నీ ఎగ్జిస్టింగ్ అసెట్స్కి ఉన్న డెప్రిసియేషన్. కానీ నువ్వు వాల్యూని పెంచావు కదా, సో వాల్యూని పెంచినందుకు దానికి సపరేట్గా అక్యూములేట్ ఎంతైతే వాల్యూ ఇంక్రీజ్ అయిందో 1850 ఇంక్రీజ్ అయింది, దాట్ డివైడెడ్ బై 5. సో 5 ఎందుకంటే మనము ఎవ్రీ ఇయర్ 6 years అంటే మనం ఒరిజినల్గా చూసినప్పుడు 6 years రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అనుకున్నాం. బట్ ప్రస్తుతానికి 1 year అయిపోయింది, అది 2018లో, ఇది మనం 2019లోకి వచ్చాం. సో రీవాల్యుయేషన్ చేసిన తర్వాత మనకి ఇంకా 5 years దాన్ని యూస్ఫుల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 1850 divided by 5, so 370 will be the accumulated depreciation for revalued figures. Okay, $450 plus 370 okay, so 1950 divided by 5, 90 plus 450, so 840 depreciation ఇక్కడ పోతుంది. 4160 will be your WDV at the end of 2019. సో మనం 2020కి చూద్దాం. 2020లో ఇంపైర్మెంట్ 900 జరిగింది. సో ఇంపైర్మెంట్ 900 జరిగినప్పుడు మీ వాల్యూ ఎంత వస్తుంది? 4060 మైనస్ 900, 3260 వస్తుంది. సో ఇప్పుడు 3260 దీనిపైన డెప్రిసియేషన్. సో డెప్రిసియేషన్ ఫర్ దిస్ ఇయర్ విల్ బి, అది ఆల్రెడీ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉంది కాబట్టి దాన్ని మైనస్ చేసుకోవాలి. So 3260 is the value minus your residual value is 800 divided by, అక్కడ మనకు 6 years ఉండే 2018లో, 2019లో మనం 5 years తీసుకున్నాం. ఇప్పుడు 2020లో 4 years మాత్రమే తీసుకుంటాం. 3260 minus 800 divided by 4, 615. Right. So this will be the depreciation. Okay. So ఒక్కసారి చిన్నగా సమ్ అప్ చేస్తాను, in case if someone has missed it or not understood. ఒరిజినల్గా మిషనరీ 2018లో మనం మాట్లాడుకుంటాం. 2018లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ WDV 3200 ఉంది. సో మనం 3200 తోటి మనం స్టార్ట్ చేస్తున్నాం. 4800 మైనస్ WDV, దట్ ఈస్ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్. సో 3200 విల్ బి ద WDV ఫర్ 2018. సో వాళ్ళు ఆ టైంలో ఒక కంపోనెంట్ని రీప్లేస్ చేశారు. కంపోనెంట్ని రీప్లేస్ చేసినప్పుడు కొత్త కంపోనెంట్ 600 వచ్చింది, కానీ ఎగ్జిస్టింగ్ కంపోనెంట్ 300 వెళ్ళిపోతుంది. WDVతో చూసుకుంటున్నాము, కాస్ట్తో చూసుకోవట్లేదు. సో 600 వస్తుంది, 300 వెళ్ళిపోతుంది, అంటే 300 కొత్తగా వాల్యూ అడిషన్ జరిగింది. సో 300ని ఇక్కడ యాడ్ చేస్తాము రీప్లేస్మెంట్ అని చెప్పేసి. సో 3500 మనకు కాస్ట్ అయిపోయింది, అంటే ఫైనల్ కాస్ట్ అయిపోయింది. దాంతోపాటు మనం 2018కి డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తున్నాం. సో 2018కి డెప్రిసియేషన్ ఛార్జ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? 3500 ఇప్పుడు ఆఫ్టర్ రీప్లేస్మెంట్ వచ్చింది, మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 800 అనుకున్నాం. సో మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 800 వేయడం వల్ల డివైడ్ బై 6, ఒరిజినల్ లైఫ్ మనం 6 అంటే ఒరిజినల్గా క్వశ్చన్ 2018లో చూసినప్పుడు రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ మనం 6 years అనుకున్నాం. కాబట్టి 450 విల్ బి యువర్ డెప్రిసియేషన్, 3050 విల్ బి ద WDV ఫర్ 2018. దాని తర్వాత 2019లోకి వచ్చేసరికి దాని వాల్యూని రీవాల్యుయేషన్ చేశారు. సో రీవాల్యుయేషన్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే 3500 కాస్త 5000 అయింది, అంటే 1950 పెరిగింది. 1950 సింపుల్గా యాడ్ చేయకుండా దాన్ని చిన్నగా స్ప్లిట్ చేసాము. ఎలా స్ప్లిట్ చేసాము అంటే ఆల్రెడీ నీ దగ్గర అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉంది. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ అంటే ఏంటి అంటే
ఇక్కడ నీకు 1600 అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఉంది ఒరిజినల్గా. అందులో ఓల్డ్ కంపోనెంట్ 200, ఓల్డ్ కంపోనెంట్కి సంబంధించిన డెప్రిసియేషన్ 200, అంటే 1600లో 200 ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇది మైనస్ చేస్తే 1400 మాత్రమే మనకి ఇంకా కంటిన్యూ అవుతున్న అసెట్స్కి డెప్రిసియేషన్. సో 1400 మనకు ఎగ్జిస్టింగ్, ప్లస్ మనం 2018లో మనం 450 ఛార్జ్ చేసాం. 1400 ప్లస్ 450 1850 విల్ బి యువర్ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్. రివర్స్ చేస్తున్నాం, ఎంట్రీస్ చెప్తాను, ఒక 2 minutes వెయిట్ చేయండి. దాని తర్వాత ఒరిజినల్గా అసెట్ వాల్యూ పెరిగింది కూడా ఓన్లీ 100 రూపీస్ మాత్రమే పెరిగింది. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ రివర్సల్ 1850 చేసాం, అంటే అనవసరంగా అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ చూపించుకోవాల్సిన అవసరం లేదు, మేము రివాల్యూ చేస్తున్నాం కాబట్టి. సో 2019కి డెప్రిసియేషన్కి వచ్చేసరికి 3500 మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని సేమ్ అలాగే కంటిన్యూ చేస్తున్నాం. 3500 మైనస్ 800ని ఏదైతే వాల్యూ పెరిగిందో 1950 పెరిగింది కదా, ఇందాక నేను 1850 అనుకున్నాను, అది 1950 వాల్యూ పెరిగింది కదా, 1950 డివైడెడ్ బై 5. ఎందుకంటే ఒరిజినల్గా మనం 6 years అనుకున్నాం, ఇక్కడికి వచ్చేసరికి 1 year అయిపోయింది కాబట్టి 5 చేస్తున్నాం కాబట్టి 390 డెప్రిసియేషన్ వస్తుంది. రెండు కలిపితే 840 డెప్రిసియేషన్. ఓకే, సో ఇప్పుడు మనం 5000 మైనస్ ఈ డెప్రిసియేషన్ చేస్తే 4160 విల్ బి ద డబ్ల్యూడివి ఫర్ 2019. 2020కి వచ్చేసరికి మళ్ళీ ఒక ఇంపైర్మెంట్ జరిగింది. ఇంపైర్మెంట్ అంటే వాల్యూ, అసెట్ వాల్యూ తగ్గిపోయింది, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోయాయని చెప్పేసి. సో 900ని మైనస్ చేస్తే 3260 విల్ బి యువర్ పోస్ట్ ఇంపైర్మెంట్ వాల్యూ. కానీ డెప్రిసియేషన్ కూడా చేయాలి కదా, ఇంపైర్మెంట్ చేసిన తర్వాత డెప్రిసియేషన్ చేయండి. కాబట్టి ఇక్కడ 3260 ఏదైతే వాల్యూ ఉంది మైనస్ నువ్వు రెసిడ్యువల్ ఎంతైతే వస్తుంది అనుకున్నావు 800, ఇప్పుడు ఇంకా డివైడెడ్ బై 4 చేస్తాం. ఎందుకంటే ఇక్కడ 1 year అయిపోయింది, ఇక్కడ 1 year అయిపోయింది. ఒరిజినల్గా 6 years నుంచి 2 years తీస్తే 4 years మిగిలింది. సో రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఓన్లీ 4 years అవుతుంది కాబట్టి 619 డెప్రిసియేషన్ అవుతుంది. సో జనరల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో జనరల్ ఇంట్రెస్ట్ అసలు ఫస్ట్ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రీప్లేస్మెంట్ జరుగుతుంది. సో రీప్లేస్మెంట్ జరిగినప్పుడు కొత్తగా వాల్యూ అడిషన్ జరిగింది. వాల్యూ అడిషన్ మనకి ఎంతగా జరిగింది అంటే 300 జరిగింది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఓల్డ్ పార్ట్ని రీప్లేస్ చేస్తున్నావో దాని వాల్యూ మొత్తం వెళ్ళిపోతుంది, అంటే 500 కాస్ట్ వాల్యూ వెళ్ళిపోతుంది. సో టు మెషినరీ 500. సో దానిపైన ఉన్న అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 200 అది కూడా తీసేసేయాలి, అంటే అది క్రెడిట్లో ఉంటుంది, దాన్ని డెబిట్ చేస్తాం. సో అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ డెబిట్ ఎంత 200. అర్థమవుతుందా? మన దగ్గర అసెట్ వెళ్ళిపోతుందంటే అసెట్ ఆల్రెడీ డెబిట్లో ఉంటుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తాము. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ క్రెడిట్లో ఉంటుంది, అది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ చేస్తాం, రైట్. సో దీని తర్వాత మనకి ఏమవుతుందంటే కొత్తగా వస్తున్న వాల్యూ అసెట్ 360కి వస్తుంది. సో 360కి వస్తుంది కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ 360. సో మనం ఇక్కడ చూస్తే 560 వచ్చింది, ఇక్కడ 500 ఉంది, అలా రిమైనింగ్ 60 ఏంటంటే అది మన ప్రాఫిట్. టు ప్రాఫిట్ ఆన్ రీప్లేస్మెంట్ P&L అని రాసుకున్నా సరిపోతుంది, 60 రూపీస్. ఓకే, దిస్ విల్ బి యువర్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎగ్జామ్లో ఇంట్రెస్ట్ అడుగుతారు, సో కాబట్టి దీనిపైన కొంచెం ఫోకస్ చేయండి. సింపుల్గా ఆలోచించాలంటే ఒక కంపోనెంట్ వెళ్ళిపోతుంది. కంపోనెంట్ నా బుక్స్లో ఏ అకౌంట్ ఏ వాల్యూకి ఉంది, కాస్ట్కి ఉంది, ఆ కాస్ట్ని మనం క్రెడిట్ చేస్తాం. దానికి సంబంధించిన డెప్రిసియేషన్ ఉంది, డెప్రిసియేషన్ కూడా మనం వెళ్ళిపోతుంది కాబట్టి డెప్రిసియేషన్ కూడా డెబిట్ చేస్తాం, అంటే ఆల్రెడీ క్రెడిట్లో ఉంటుంది, డెబిట్ చేస్తాం. సో ఇది ఒకటి వెళ్ళిపోతుంది, దానికోసము ఇది వస్తుంది, దానికోసం మెషినరీ 360కి వస్తుంది, ఫేర్ వాల్యూ 360కి జరిగింది కాబట్టి. ఓకే, సో రిమైనింగ్ అమౌంట్ 60 ప్రాఫిట్లోకి పడిపోతుంది. ఓకే, ఒక చిన్న ఎంట్రీ మనం మిస్ అయ్యాము రాయడం. 600కి న్యూ కాంపోనెంట్ ఎంట్రీ కూడా రాయాలనుకుంటే మెషినరీ రాస్తాను, ఇది సెకండ్ ఎంట్రీ అనుకోండి, ఇది ఫస్ట్ ఎంట్రీ. మెషినరీ అకౌంట్ డెబిట్ టు ఆ వెండర్ పేరు, సప్లయర్ పేరు, ఎవరి పేరు వాళ్ళ పేరు,
సప్లయర్ అకౌంట్ 600కి వస్తుంది కాబట్టి 600 డెబిట్, సప్లయర్ 600 క్రెడిట్. దీని తర్వాత దీన్ని యాడ్ ఆన్ ఎంట్రీకి రాస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫర్ ద రీప్లేస్మెంట్ పార్ట్. దాని తర్వాత మనకు డెప్రిసియేషన్ కూడా ఉంది. సో డెప్రిసియేషన్ 450. సో దీనికి వచ్చినప్పుడు ఇక్కడ నంబర్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. 3 డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో డెప్రిసియేషన్ అకౌంట్ ఎంత, ఫస్ట్ ఇయర్ 450 టు అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 450. సో ఇది డెప్రిసియేషన్ ఎంట్రీ కూడా జరిగిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ రీవాల్యుయేషన్ చేసాం, 5000కి రీవాల్యుయేషన్ చేసాం. సో రీవాల్యుయేషన్ ఎంట్రీ రాద్దాం ఇక్కడ. రీవాల్యుయేషన్ ఎంట్రీ. సో రీవాల్యుయేషన్ చేసినప్పుడు మెషినరీ వాల్యూ 100 పెరుగుతుంది. ఇందాక వర్కింగ్స్ చేయించాను, వర్కింగ్లో అర్థం కాకుండా ఇక్కడ అర్థం చేసుకోండి. మెషినరీ మనకు పెరిగింది 100 రూపీస్. మెషినరీ అకౌంట్ డెబిట్ 100. మనం ప్రొవిజన్ అకౌంట్ అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ ఆల్రెడీ మనం ఎప్పుడు ప్రతిసారి క్రెడిట్ చేస్తూ వస్తాం. మనం ఇక్కడ రీవాల్యుయేషన్ చేసినప్పుడు దాన్ని మనం ఫస్ట్ వాడుకుంటాం కాబట్టి దాన్ని మనం డెబిట్ చేస్తాం. అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 1850 అంటే మీనింగ్ ఏంటంటే 1950 పెరిగిందని అర్థం. టు రీవాల్యుయేషన్ రిజర్వ్ 1950. ఓకే. సో మీనింగ్ ఏంటంటే మెషినరీ 100 పెరిగింది అంటే అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ కూడా తగ్గిందంటే నెట్ వాల్యూలో మనకు అది 5000 వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ డెప్రిసియేషన్కి ఎంట్రీ ఒకటి రాయాలి. సో డెప్రిసియేషన్కి సేమ్ ఎంట్రీ, depreciation account debit to accumulated depreciation 450. సో ఇది ఇక్కడికి అయిపోయింది. సరే 450 కదా, ఇక్కడ ఎంత 840. సో ఇంకేముంది ఇందాక రప్పిస్తుందా 2020లో ఇంపైర్మెంట్ జరిగింది. సో ఇంపైర్మెంట్కి కూడా ఒక ఎంట్రీ రాస్తాం. సో ఇంపైర్మెంట్ లాస్ కూడా ఒక లాస్ కాబట్టి P&Lని డెబిట్ చేస్తాం. సో 5-6 అనుకుందాం. ఇంపైర్మెంట్ లాస్ డెబిట్ టు మెషినరీ వాల్యూ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, ఇంపైర్మెంట్ జరగడం వల్ల తగ్గిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో 900 పెరిగిపోయింది. సో 900. తర్వాత మళ్ళీ డెప్రిసియేషన్ ఫర్ 2020 850 ఎంత వచ్చింది అనుకుంటాను, రిమెంబర్. సో డెప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డెప్రిసియేషన్ 650. So 650 will be your accumulated depreciation for the last year. ఓకే. సో ఇందులో క్రక్స్ ఏంటి అంటే ఈ రీప్లేస్మెంట్ పార్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం. సెకండ్ థింగ్, ఈ రీవాల్యుయేషన్ చేసినప్పుడు ఈ ఎంట్రీని కరెక్ట్గా అర్థం చేసుకోవడం, ఎగ్జామ్లో రాయడం. రిమైనింగ్ ఎంట్రీస్ ఇంపైర్మెంట్ అయితే ఆబ్వియస్లీ చాలా సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, బట్ ఏ సీక్వెన్స్లో చేయాలి, యూస్ఫుల్ లైఫ్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటివి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, ఎగ్జామ్లో మనం టెన్షన్ పెడతాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ కూడా అయిందని అనుకుంటున్నాను. ఇలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఏ టాపిక్ మీకు ఇంకా డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఏ టాపిక్ పైన చెప్పడం వల్ల మీకు ఇంకా క్లారిటీ వస్తుందని మీరు ఆశిస్తున్నారో ఆ టాపిక్స్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.